హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మొత్తానికి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ ఛాంపియన్షిప్ ఓడిఐ సిరీస్ అయితే ఖతమైంది. 3-0 భాగంగా ఆస్ట్రేలియా 3-0 అయితే కైవసం చేసుకుంది. సో అన్నబెల్ సదర్లాండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయితే పొందుపరచుకోవడం అయితే జరిగింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం తృప్తంగా మాట్లాడుకుందాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా అద్భుతమైన స్టార్ట్ ఆస్ట్రేలియాకి లభించిందని చెప్పుకోవచ్చు. 58 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 58 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత గత మ్యాచ్ సెంచురియన్ జార్జియా వరల్డ్ 26 రన్స్ వేసి అవుట్ అయింది. ఈ వికెట్ల పతనాన్ని అరుంధతి రెడ్డి అందించింది. ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత 60 రన్స్ స్కోర్ ఉన్నప్పుడు మరొక వికెట్ అయితే పడిపోయింది. సెట్ అయిన బ్యాటర్ 25 రన్స్ వేసి లిచ్ఫీల్డ్ అవుట్ అవడం జరిగింది. తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోవడం అయితే జరిగింది. 100 కూడా చాలా 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 ఆలస్యంగా వచ్చింది. అంటే గత 2 మ్యాచ్ల్లో ఎలాగైతే తొందరగా 100 వచ్చిందో, కానీ ఈ మ్యాచ్లో అంతే లేటుగానే వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వికెట్ల పతనం ఆ వేలో సాగింది. పడిన ఫస్ట్ టాప్ 4 వికెట్స్ మొత్తం అరుంధతి రెడ్డికే వచ్చాయి. తర్వాత వికెట్ రావడమే ఒక ఎడారిలో ఎండమావ లాంటిది అయిపోయింది తనకి వికెట్ రావడం అనేది. ఫస్ట్ 4 వికెట్స్ వచ్చిన తర్వాత అసలు మళ్ళీ వికెట్ రాలేదు. తర్వాత పార్ట్నర్షిప్ నమోదైంది. అంటే ఎలిస్ పెర్రీ 4 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత బెత్ మోనిక్ కూడా 10 రన్స్ వేసి అవుట్ అయింది. తర్వాత యాష్వీ గార్డ్నర్ మరియు అన్నబెల్ సదర్లాండ్ మధ్య ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ మొదలైంది. ఎగ్జాక్ట్లీ ఇద్దరు కూడా 50 నమోదు చేశారు. అయితే యాష్వీ గార్డ్నర్ 50 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత, అంటే దీప్తి శర్మ బౌలింగ్కి వచ్చింది. దీప్తి శర్మ బౌలింగ్లోనే 50 కంప్లీట్ చేసింది. తర్వాత బాల్కే అవుట్ అయింది. తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత టాలియా మెగ్రాత్ వచ్చి అన్నబెల్ సదర్లాండ్తో ఫాస్ట్గా ఎక్కడ 174 ఉన్నప్పుడు పడిన వికెట్కి మళ్ళీ వీళ్ళు 250 260 వరకైతే లాక్కొచ్చారు. అన్ఫార్చునేట్లీ సో 274 వరకు వికెట్ పడలేదు. 274 తర్వాత అన్ఫార్చునేట్లీ సెంచరీ చేసి 110 రన్స్ వేసి రన్అట్ అయితే అయ్యింది అన్నబెల్ సదర్లాండ్. ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. సో మొత్తానికి తర్వాత వచ్చినటువంటి బ్యాటర్ 2 రన్స్ చేయడం ద్వారా 300 మార్క్ అయితే రీచ్ అవ్వలేదు. 298తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక వికెట్ల పతనం అంటే అరుంధతి రెడ్డి 4 వికెట్స్ తీసుకుంటే 4 for 26 10 ఓవర్స్లో బినామీల స్పెల్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇది T20 ఓవర్స్లో అయితే ఒక కొంచెం ఎవరికైతే ఎక్స్పెన్సివ్ ఇవ్వచ్చు, కానీ ఓడిఐలో ఇది చాలా మంచి స్పెల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత దీప్తి శర్మ ఒక వికెట్ తీసుకుంది. ఒక రన్ రూపంలో వికెట్ అయితే నమోదైంది. ఓకే, అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఇండియాకి 16 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. మరి అంత స్టార్ట్ అయితే రాలేదు. 2 రన్స్ వేసి రిచా ఘోష్ గత మ్యాచ్ హాఫ్ సెంచరియన్ తను అవుట్ అయింది. వికెట్ల పతనాన్ని మేఘన్ షట్ అందించడం అయితే జరిగింది. తర్వాత అర్లీ లియోన్ అండ్ స్మృతి మందన ఇద్దరు కలిసి క్లోజ్ టు 100+ పార్ట్నర్షిప్ అయితే అందించారు. దగ్గర 118 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. 118 రన్స్ పార్ట్నర్షిప్ అందించిన తర్వాత 39 రన్స్ వేసి
అర్లీ లియోన్ అవుట్ అయింది 39 రన్స్ వేసి. తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ 12 రన్స్ వేసి అవుట్ అయింది. వీళ్ళిద్దరి మధ్య 31 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది. సపోర్ట్ రోల్ అనేది కనబడలేదు హర్మన్ప్రీత్ కౌర్ దగ్గర నుంచి స్మృతి మందనకి. సో అందువల్లే తన వికెట్ని సమర్పించుకోవాల్సి వచ్చింది. తర్వాత జెమిమా రోడ్రిగ్స్ వచ్చింది, కొంచెం కాంట్రిబ్యూషన్ చేసింది 16 రన్స్. కొంచెం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి స్మృతి మందనకి మంచి సెంచరీ కూడా లభించిందని చెప్పుకోవచ్చు. 9th వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ అయితే నమోదైంది ఈరోజు. 105 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే స్మృతి మందన ఉన్నంత వరకు గేమ్ ఇండియా చేతుల్లోనే, కంట్రోల్లో ఉంది. ఇండియా చేతుల్లోనే ఉంది గేమ్. ఎప్పుడైతే స్మృతి మందన అవుట్ అయింది 105కి, తర్వాత దీప్తి శర్మ రావటం, వికెట్ పోవటం, జెమిమా రోడ్రిగ్స్ 16 రన్స్కి అవుట్ అవ్వటం, ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినాయి అని చెప్పుకోవచ్చు. టపా 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 వికెట్స్ పడుతూ వచ్చాయి. ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో 46 రన్స్ వేసినటువంటి మిన్నుమని కూడా ఈరోజు తడబడిందని చెప్పుకోవచ్చు. 8 రన్స్ వేసి అవుట్ అయింది. సో ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేయలేదు. ఇక వికెట్స్ అయితే అశ్వి గార్డ్నర్ చెలరేగిపోయిందని చెప్పుకోవచ్చు. అశ్వి గార్డ్నర్కి 5 వికెట్స్ రాగా అలానా కింగ్, మేఘన్ షట్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. ఒక వికెట్ అయితే అన్నబెల్ సదర్లాండ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఎక్స్ట్రాస్ పరంగా మనం మాట్లాడితే 17 ఎక్స్ట్రాస్ ఆస్ట్రేలియా సమర్పించగా ఇండియా 15 ఎక్స్ట్రాస్ ఆస్ట్రేలియాకి సమర్పించింది. సో ఇక మనం పైన చెప్పుకున్నట్టుగానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయితే అన్నబెల్ సదర్లాండ్కి వచ్చింది. ఫ్రెండ్స్, ఈ పర్ఫార్మెన్స్ నుంచి కంబ్యాక్ అవ్వాలి. ఏదైతే పూర్ ఫామ్ అయితే ఉందో, స్మృతి మందన మంచి రైట్ టైంలో ఫామ్లోకి వచ్చింది. ఎందుకంటే తర్వాత పోను మనకి నెక్స్ట్ ఇయర్ ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ అయితే ఉంది కాబట్టి పర్ఫార్మెన్సెస్ అనేవి చాలా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే మన కండిషన్స్లో మనం కూడా బ్యాక్ ఫైర్ అవ్వాలి. లేదు పూర్ ఫామ్ కంటిన్యూ అయితే మాత్రం ఇండియాకి కొంచెం ట్రబుల్ అనేది ఏర్పడుతుంది. అట్లాంటిది జరగకూడదని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా హార్డ్ వర్క్ అయితే చేసి రావాలి ఇండియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మనకి వెస్టిండీస్తో సిరీస్ ఉంది. 3 వన్డే 3 T20 సిరీస్ అయితే ఉంది. మరి దాంట్లో అయినా కంబ్యాక్ చేయాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.